దేవుడు మనతో మాట్లాడినట్టుగా అందరము ధ్యానపూర్వకంగా ఉంటూ, ఇక్కడ మాట్లాడేది నేను కాదు, దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతున్నదని మనము విశ్వసించిన ఎడల దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆయన బలపరుస్తాడు. ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ కొట్టబడుచున్నామో, మనము ప్రతి ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడే మాటలు అవి ఆదరణకరంగా ఉంటాయి, ఆదరణ కలగజేస్తాయి. ఎందుకంటే దేవుడు ఆయన నిత్యము కోపించేవాడు కాదు. కాబట్టి ఆయన తన యొక్క బాహుబలము చాపి కొంత మట్టుకు మనల్ని గద్దించినను, కొంత మట్టుకు మనల్ని శ్రమ పెట్టినను, దేవుడు తనకు ఒక కావలసిన ఒక వస్తువుగా మార్చుకోవాలనుకున్నప్పుడు అలాంటి సమయాలు ఎన్నో వస్తుంటాయి. కానీ వాటిని అన్నిటినీ మనము తట్టుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుని యొక్క మాటలే బలపరిచేవిగా ఉంటాయి. దేవుడు తప్ప ఏ నరుడు మనల్ని బలపరచలేడు. స్నేహితులైనా బంధువులైనా కొంత మట్టుకే మనతో ఉంటారు. కానీ మనము కన్న పిల్లలైనను, మనల్ని కన్న తండ్రులైనను, ఎవరైనాను కొంత మట్టుకే, అంటే మన లోపల జీవము ఉన్నంత మట్టుకే వాళ్ళకు మనం ఉపయోగపడతాం. మన లోపల జీవం ఉన్నంత మట్టుకే, ఊపిరి ఉన్నంత మట్టుకే వాళ్ళకు మనం ఉపయోగపడతాం, మనకు వాళ్ళు ఉపయోగపడతారు. కానీ నిత్య జీవము కలిగిన దేవుడు మనము శరీరముగా ఉన్న మరణించి ఆత్మరూపంలోనికి వెళ్ళిపోయినా ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఆయన సన్నిధిలో నడిచిన వానికి ఎన్నడును ఆయన మరువక ఉండడు. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని మాటలు మనము చూసుకొని, అంటే మనము ఆయనకు ఏ విధంగా ఉపయోగపడతామో, మనం ఏ స్థితిలో ఉంటేమో దేవుడు ఏ విధంగా మనల్ని ఒక మంచి మనుషులుగా మనం మార్చాడో కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఆల్రెడీ 8:30 అవుతుంది. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన సహోదరులందరూ, రాని వాళ్ళైనా కానీ మరొకసారి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాలు మనకి ఎప్పుడు ఉండనే ఉంటాయి, కానీ దేవుని సన్నిధి ఎప్పుడు మనకు ఉండదు. మొట్టమొదటిగా చిన్న మాట చదువుకుందాం. నిర్గమకాండము దాని 25వ అధ్యాయము దాని 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. అదే విధంగా దాని 13వ మాట చదువుకుందాం. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే మందసము అంటే యెహోవా మోషే సీనాయి పర్వతంకి వెళ్ళిన తర్వాత దేవుడు తన యొక్క ముందు పగలగొట్టిన 2 పలకలకు బదులుగా ఇంకొక 2 పలకలను చెక్కి రాతి పలకలను తీసుకొని రమ్మన్నప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఆయన మిగతా విషయాలన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, నాకు ఒక మందసం కట్టండి, మీ మధ్యన నేను నివాసం చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే నేను పాళెముకు వెలుపల ఉన్నాను కాబట్టి మీ మధ్యనకు రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఆశపడుతున్నాను, నాకు ఒక మందిరంను మీరు మందసము కొరకు మీరు కట్టండి అని అన్నప్పుడు అప్పుడు కట్టడం షురూ చేశారనమాట. అంటే ఈ పరిస్థితులు మాటలు మనకు ఎన్నోసార్లు మనం విన్నాం. దీన్ని కట్టడానికి కావలసిన సరంజామంతా ఆయన ఎప్పుడైతే మోషే గారు ఇశ్రాయేళ్ల మధ్యన ప్రకటించాడో, దేవుని మందసం కొరకై, ఆయన ఒక మందిరం కొరకై మనం కట్టాలనుకున్నప్పుడు ఏమేమి కావాలనో, ఎవరెవరు అంటే హృదయపూర్వకంగా ఎవరైతే సంతోషిస్తారో వాళ్ళ సంతోషపూర్వకంగా కావాల్సిందంతా తీసుకురమ్మని చెప్పేసి సరంజామని మొత్తం సిద్ధపరచడానికి
ఆయన మాట్లాడి ఉంటున్నాడు. తర్వాత చూసినట్టుగా అయితే దాని యొక్క పని చేయడానికి కూడా దేవుడే ఒక ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఒక ఆయన బెసలేలు, ఒక ఆయన అహోలీబా. అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా, ఒక ఆయనేమో యూదా గోత్రం నుంచి, ఇంకొక ఆయన చూసినట్టుగా అయితే ఇంకో గోత్రం నుంచి వాళ్ళిద్దరిని ఏర్పరిచిండు అనమాట. ఏర్పరిచిన తర్వాత వాళ్ళకి చేయమని చెప్పిన పద్ధతులు, చేసే పనితీరుని మనం చూసినట్టుగా అయితే అదేవిధంగా మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. దాని యొక్క నిర్గమకాండము 37 దాని యొక్క మొదటి వచనం చదవండి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగును 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరడున్నర. హల్లెలూయా. ఒక నిమిషం. అయితే అక్కడ ఆయన చెప్పిన విధంగానే, అంటే దేవుడు మోషకి ఏదైతే చెప్పిండో అదే విధంగానే ఇక్కడ 2 మూరలున్నర, 3.5 ఎత్తు అని చెప్పేసి ఇక్కడ పలకడం జరిగింది. అదేవిధంగా చూసినట్టుగా అయితే దానికి రెండవ మాట చదవండి. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్టుగా అయితే బెసలేలుకు ఏదైతే చెప్పిండో అది ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ యొక్క జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. అంటే జ్ఞానం కలిగిన వాడు, చెక్కడపు పని చేసేవాడు ఏముంటేనేమో అహోలీబా గారు ఉన్నారు, ఈయన ఉంటేనేమో బంగారు పని చేసేవారుగా ఉన్నారు. చేస్తున్న సమయంలో నేను ఈ మాటలు తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు దేవుని ప్రేరేపణ అంటే నాకు అనిపించింది అనమాట. మొన్న నా అన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత వస్తుంటే నేను ఈ యొక్క మాటల గురించి అంతరంగంలో నేను ఆల్రెడీ సండే రోజే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ యొక్క మాటలు ఏందనంటే బెసలేలు తుమ్మకర్రతో మందసమును చేశాను. హల్లెలూయా. తుమ్మకర్రతో మందసమును చేశాను. ప్రతి విధమైన పని చూసినట్టుగా అయితే తుమ్మకర్రతో మోత కర్రలు, దానికి తుమ్మకర్రలే వేసిండు, దాని అడుగు భాగం తుమ్మకర్రలు వేసిండు. అంటే ప్రతి ఒక్క మాటలకు ఇక్కడ దీంట్లో ఇంచుమించు ఒక 13 మాటలు రాయబడి ఉంటాయి. అయితే ఈ తుమ్మకర్ర అనేది తుమ్మ చెట్టుని ఎవరైనా ఇష్టపడేవారు ఉంటారా? తుమ్మ చెట్టు నీడన విశ్రమించాలని ఎవరైనా కోరుకుంటారా? ఎందుకనంటే ఇంతకుముందు కూడా అది నేను ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఆ చెట్ల గురించి మాట్లాడిన రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే ముండ్ల కంప, అదొక ముండ్ల చెట్టు. ఆ ముండ్ల చెట్టు కింద విశ్రమించాలని ఎవరు అనుకోరు. ఎందుకనంటే ఒక బాదాం చెట్టు మంచి నీడనిస్తుంది, ఒక అంజూరపు చెట్టు మంచి నీడ ఇస్తుంది. అంటే రకరకాల వాటి గురించి మనం మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్టుగా అయితే ఈ యొక్క తుమ్మకర్ర అంటే తుమ్మ చెట్టు నీడల ఎవరు విశ్రమించాలని అనుకోరు. ఎందుకనంటే ఆ తుమ్మ చెట్టుకు ఉన్న స్వభావం అట్లాంటిది. అదే సమయంలో తుమ్మ చెట్టుకు గొంగళి పురుగులు ఎక్కువగా ఉంటాయి. హల్లెలూయా. మనందరిలో ఊరు అంటే గ్రామంలో ఉన్న వారికి ఇంచుమించుగా తెలిసి ఉంటుంది. ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసా ఇంచుమించు? ఓకే. అయితే దానికి తుమ్మ చెట్టుకి ఏముంటాయంటే గొంగలి పురుగులు ఎక్కువ ఉంటాయి. మనం దాని చెట్టు నీడన మనం విశ్రమించాలని అనుకున్నా మనము పడుకునే లోపే ఎక్కడి నుంచో ఒకటి వచ్చేసి మన మీద పాకుతూ ఉంటుంది. దాని ద్వారా మనిషికి సంతోషం కలుగుతుందా లేకపోతే బాధ కలుగుతుందా? వేదనే కలుగుతుంది. ఎందుకంటే దానికి ఉన్న స్వభావం అట్లాంటిది. అది మనిషిని బాధ పెట్టేదిగా ఉంటుంది గొంగళి పురుగు. అదే సమయంలో చూసినట్టుగా అయితే ఈ తుమ్మ చెట్టు కూడా మనిషిని అది ఎక్కాలనుకున్నా కానీ సాధారణంగా ఎక్కలేం. ఎందుకు అనంటే దానికి ఉన్న గరుకుతనము మనిషిని ఏం చేస్తుంటుంది? గీరుతూ ఉంటుంది, గాయాలు చేస్తూ ఉంటుంది. పోనీ గాయాలైనా పైకెక్కినమా అనంటే ఏమన్నా ఆశ్రయం దొరుకుతుందా? మొత్తం ముండ్లే. ఇటు చేయి పెడదామన్నా
ముళ్ళే, ఇటు చేయబెడదామన్నా ముళ్ళే, పైకి ఎక్కుదామన్నా ముళ్ళే, ఎటైనా ముళ్ళే. నువ్వు ఎక్కలేవు దాన్ని, అంత సులభంగా ఎక్కలేం. దాన్ని ఎక్కాలనంటే కూడా అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే కొంచెం కొమ్మల్ని నరుక్కుంటా మనం ఎక్కగలుగుతాం. నేను ఆల్రెడీ నరికాను కాబట్టి చెప్తున్నాను. అదే సమయంలో నేను ఈ మాట అంటే దేవుడు ఈ గరుకుతనం, ఈ గరుకుగా ఉండే చెట్టునే ఎందుకు ఎన్నుకున్నాడు? చూసినట్టుగైతే వాక్యంలో దేవదారుణ మానులు, సరళ మానులు, సింధూర వనములు, సింధూర వృక్షాలు అంటే రకరకాల మంచి మంచి చెట్లు. అవి సింధూరమ్మ అంటే ఎర్రచందనం చెట్టుకు సాదృశ్యంగా ఉంటుంది. అది అంటే అవి నిలువుగా ఉంటాయి, మళ్ళీ సాఫ్గా ఉంటాయి, అవి ఎంతో చక్కగా ఉంటాయి అవి. కానీ దేవుడు చూసినట్టుగా అయితే ఈ కర్రల్ని కాకుండా తుమ్మ కర్రతోనే చేయమని చెప్పిండు. హల్లెలూయా. చూసాం కదా 25వ అధ్యాయంలో మొదటి మాట. అట్లా చదివేసి మనం బయటకు వచ్చేసినాము. ఎందుకనంటే మనకు సమయం కొంచెమే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే ఆ చూసినట్టుగా అయితే ఈ తుమ్మ కర్రని తీసుకొచ్చి నాకు మందసం చేయమన్నప్పుడు ఆ తుమ్మ కర్రతో అనేకమైన పనిముట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. కానీ అదే సమయంలో చూసినట్టుగా అయితే ఆ తుమ్మ కర్రను డైరెక్ట్గా తెచ్చి దాన్ని చేయగలగమా? చేయలేం. ఆ తుమ్మ కర్రను తీసుకొచ్చి దాన్ని చెక్కవలసి ఉంటుంది. దానికి గెంట్లు ఎక్కువ ఉంటాయి. అంటే దాని కొమ్మలు వచ్చిన దాని ఎక్కువగా ఉంటాయి దానికి. ఎందుకంటే చిన్న చిన్న దగ్గరనే వస్తూ ఉంటాయి దానికి. వేరే కొమ్మలకు అట్లా రావు, వేరే చెట్లకు అట్లా రావు. పెద్ద కొంచెం దూరం వస్తూ ఉంటాయి. అవి కూడా సన్నమే వస్తుంటాయి. కొన్ని పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా సంవత్సరాల చెట్లకు పెద్దగా అయిపోతాయి. కానీ దీనికి చూసినట్టుగా అయితే చిన్న మొక్కకు కూడా పోయి మనం చూసినట్టుగా అయితే దానికి అన్ని గెంట్లు ఉంటాయి. అంటే వాటిని యథావిధిగా మనం దాన్ని చేయమని చెప్పినప్పుడు యథావిధిగా చేయడానికి అవకాశము లేదు. అప్పుడు ఈయన ఏం చేస్తుంటే దాన్ని కంపల్సరీ చెక్కాల్సిందే, కంపల్సరీ దాన్ని సైజుగా నరకాల్సిందే. సైజుగా నరికి దానికి చెక్కిన తర్వాత ఆ యొక్క కర్ర దాని స్వభావము కనబడకుండా ఇంకొక పని చేయమంటున్నాడు. వాస్తవానికి చూసినట్టుగా అయితే నువ్వు ఏ వేపకర్ర అయినా ఏదైనా ఈవెన్ మనకేమంటాం ఇప్పుడు డోర్లకు వాడతాం చూడండి, టేకు కర్ర అయినా ఏమవుతుంది అని అంటే ఎండ తలగగానే అది నెరవిడవడం మొదలు పెడతాయి. చాలా వరకు ఏ కర్ర అయినా కానీ ఎండబడ్డప్పుడు పగిలిపోతుంది అది. కానీ ఈ తుమ్మకర్ర స్వభావం ఎట్లుంటుందంటే తుమ్మకర్ర చూడ్డానికి మీద చెడగా ఉన్న కోసిన తర్వాత అది ఎన్నటికీ నెరవిడవదు. హల్లెలూయా. అది ఎన్నటికీ పగిలిపోదు. అది ఎట్లా కోసినావో అట్లే ఉంటుంది. అది దాన్ని చెక్కిన తర్వాత దాన్ని స్మూత్గా చేస్తే ఆ స్మూత్ అనేది పాడవపోదు, మళ్ళీ దానికి ఇంత గీతలు కూడా రావు. ఆ స్వభావం ఉన్నది కాబట్టే దేవుడు ఏం చేసిండు? తుమ్మకర్రను ఎంచుకున్నాడు. దానికి ఆ తుమ్మకర్రకు చేయవలసిన పనులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. దాన్ని చెక్కాలి, కొయ్యాలి, సరిచేయాలి, దాన్ని కనబడకుండా మేలిమి బంగారంతో కప్పాలి. హల్లెలూయా. ప్రతి విషయం, ప్రతి పనిని దాన్ని ఏం చేయాలి? మేలిమి బంగారము చేత ఆ రేకులుగా తయారు చేసి దానికి పెట్టి కంపల్సరీ మేకులు కొట్టాల్సి వస్తుంది. మేకులు కొట్టినా పగలదు. అది మేకు దిగుతుంది కానీ చెక్క పగలదు. నువ్వు అదే టేక్ కట్టే కొట్టి చూడు, టేక్ కట్టెకి నువ్వు మేకు కొట్టినావంటే ఇట్లా ఇడిచిపెడుతుంది అది. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన ఒక్కొక్క మాట ప్రతి జాగల దాని 10వ వచనం కూడా ఒకసారి చదవండి.
మరియు అతడు ఆ. తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5. 11 కూడా చదవండి. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. అలాగే 15 చదవండి. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. హల్లెలూయా. ఈ విధంగా చూసుకుంటూ పోయినట్టుగైతే మనకు ప్రతి విషయం ఎట్లున్నదంటే, నువ్వు ఫస్ట్ దాన్ని చెయ్యు, తర్వాత బంగారంతో కప్పు, చెయ్యు మేలిం బంగారంతో దాన్ని కప్పు. అంటే ఇక్కడ ఈ యొక్క మందసానికి సాదృశ్యంగా మన యొక్క జీవితాన్ని మనం పోల్చుకున్నట్టుగా అయితే, మొట్టమొదటిగా మనము అడవిలో ఉన్నవారం. మన పరిస్థితి ఎట్లుందనంటే, మనం ఎవ్వనికి కూడా నీడ ఇయ్యనోళ్ళం. అంటే మన స్వభావం ఎట్లుంటుంది? దేవునిలోనికి వచ్చిన తర్వాత స్వభావం మారుతుందేమో, కానీ లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధాలను మనం చూస్తాం. ఇప్పుడు ఒక్క మాట చిన్నగా వాడిని గెలికి చూస్తే, మనం ఒక మాట అనలోగా వాడు 10 తిట్లు తిడతాడు. అంటే మన జీవితం కూడా ఒకప్పుడు అలాంటిదే. అంటే ఈ మందసం కొరకు ఆ యొక్క కర్ర ఏ విధంగా అయితే తేబడ్డదో, అదే విధంగా మన జీవితాలని మనం పోల్చి చూసుకున్నట్టుగా అయితే, మనము ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని సన్నిధిలో, మనము దేవుని మందసంగా మార్చబడక ముందుకు మన పరిస్థితి ఎట్లుండేది, మన లోపల ఉన్న ఈ ఎత్తు పల్లాలు ఏ విధంగా ఉండేవి, వాటిని చెక్కడానికి దేవుడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వాక్యం అనే గొడ్డలి చేత మనల్ని చెక్కాడు. అదే విధంగా చెక్కి 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 నువ్వు పనికొచ్చిన తర్వాత, ఆ పనికొచ్చిన పాత్రగా నిన్ను మలుచి ఆయన యొక్క మందసములోనికి నిన్ను చొప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసము? ఆయనని మొయ్యడానికి. ఆయన్ని మొయ్యడానికి నిన్నేం చేస్తుండో, మొట్టమొదట నిన్ను తెచ్చి చెక్కి చెక్కి సరిచేసి నీకు మేలిమి బంగారం అనే పూతను పూసి, అప్పుడు నీకేం చేస్తుండు? ఆయన మందసానికి నీవెక్కడ సరిపోతావో, నీవు మోతకర్రగా ఉంటావా, లేకపోతే కింద ఉంటావా, లేకపోతే అడ్డకర్రగా ఉంటావా, నీవు ఏ విధంగా ఉంటావు దేవుడు ఎరిగి దాన్ని ఏం చేస్తుండు? అప్పుడు నిన్ను ఆ యొక్క మందసానికి నిన్ను ఫిక్స్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే, మన పరిస్థితి, మన స్థితులను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క రక్షణ వస్త్రము, ఆ యొక్క బంగారం, మేలిమి బంగారం అనే రక్షణ వస్త్రాన్ని మనము కప్పకపోతే మనల్ని ఎవ్వడు ఇష్టపడడు. మనల్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే నీ స్థితిగతులు అలాంటివి, నా స్థితిగతులు అలాంటివి. ఎందుకనంటే మనం ఏ విధంగా ఉన్నాము? ముళ్ళ పొద, మనం ముళ్ళ కర్ర, మన పెయ్యంతా గరుకే, మన లోపలంతా చెడే, మన పైన కనబడేది అంతా ఎట్లున్నది? మనం ఎవరిని ఆశ్రయించనివ్వం మన దగ్గరికి. మనల్ని బట్టి ఎవడు సంతోషించడు, మనల్ని బట్టి ఎవడు ఆనందించడు. ఎందుకు అనంటే, నీ స్థితిగతులు లోకంలో ఉన్నప్పుడు నా స్థితిగతులు ఆ విధంగానే ఉన్నవి. కానీ దేవుడు నిన్ను నన్ను పిలిచి, ఆయన ఆకర్షించి, ఆయన కొరకు తయారు చేసుకున్న నీవు కర్రవై ఉన్నావు. హల్లెలూయా. నీవు విశ్వసించినట్టుగా అయితే, నేను విశ్వసించినట్టుగా అయితే, ఆయన మందసములో, అంటే ఆయనను దేవుణ్ణి మొయ్యడానికి తయారవుతున్నామా, లేకపోతే ఇంకా కాలి నరకబడి అక్కడక్కడనే పడవేయబడి ఉన్నామా? బెసలేలు చేతిలోనికి వచ్చామా, అహోలిబ చేతిలోనికి వచ్చామా, ఆయనకు చెక్కడానికి మనము అప్పగించుకుంటున్నామా, లేకపోతే నాకు నరకబడ్డాను కరెక్టే కానీ ఆయన చేతులకు వెళ్తే మళ్ళా నన్ను చెక్కుతాడేమో అని చెప్పేసి నువ్వు దూరంగా ఉంటున్నావా? ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితులే ఇవన్నీ. ఈ పరిస్థితులు అక్షరార్థంగా అక్కడ ఉన్నాయి, కానీ ఆ పరిస్థితిని మనకు ఆపాదించుకున్నట్టుగా అయితే మన పరిస్థితి అదే. మనము లోకంలో ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా కదా,
మనం ఎవరిని నిల్వనీయడం. ప్రేమిస్తాం. ఎట్లా ప్రేమిస్తాం? స్వార్థంతో ప్రేమిస్తాం. ఒకనికి నీడ ఇస్తాం, కానీ ఎంత మట్టుకు ఇస్తాం? నీకు పనికొచ్చేదిగా ఉంటేనే నీవు నీడిస్తావు. నీకు పనికొచ్చేదిగా లేకపోతే ఏం చేస్తావు? వాణ్ణి తృణీకరిస్తావు, ముళ్ళు గుచ్చేస్తావు. కాబట్టి నిలువరమైన నీడ నువ్వు ఇయ్యవు. కానీ అదే దేవుళ్ళకి వచ్చి నీవు అప్పచెప్పుకున్నట్టుగా అయితే దేవుడు నిన్నేం చేస్తుండు? ఆ యొక్క పరిస్థితిని నీకు తీసివేసి ఆ యొక్క నల్లటి ఆకారం అంటే శాపము చేత, పాపము చేత, అపరాధముల చేత అనేకమైన కుళ్ళు నీ మీద అట్టలట్టలుగా అది పేరుకపోయి గరుకుగా తయారైనప్పుడు ఆ యొక్క కృపగల దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఆకర్షించి తన యొద్దకు నడిపించి నీకు ఆ యొక్క తన యొక్క పనివారి చేత నిన్ను నరికేసి దాన్ని తీసుకొచ్చి ఇంకొకరికి అప్పచెప్పి, ఒకరు చెక్కి దాన్ని సాపు చేసి ఇంకొకరికి అప్పచెప్పి ఆ యొక్క పూతను పూసి నీ యొక్క పరిస్థితిని కనబడకుండా ఇవాళ చేసి ఉన్నారు. లేకపోతే ఈరోజు దేవుని సన్నిధి నువ్వు కనబడేవారివి కావు. అంటే చెక్కడానికి ఒకరిని నియమించాడు. ఒకరిని నీకు పూత అంటే బంగారు రేకు పూతను పూయడానికి ఒకరికి అప్పచెప్పాడు. మొట్టమొదటిగా లోకములో నుంచి నిన్ను నరకడానికి ఒకరికి అప్పచెప్పాడు. నిన్ను తీసుకురావడానికి ఒకరికి అప్పచెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత నీ మీద జరుగుతున్న పని విషయంలో నీకు బాధ కలగవచ్చు. మొట్టమొదట నీ యొక్క పని అంటే నీ యొక్క పైన ఉన్నది వాటిని అన్నిని ఆ యొక్క గరుకుతనాన్ని అన్నిటిని చెక్కుతున్నప్పుడు అయ్యో నాకు బాధ కలుగుతుంది. శరీరం మీద ఎవరికైనా ఘాట్లు పెడితే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుందా? చెక్కుతున్నప్పుడు ఎట్లుంటుంది? ఆ కర్ర బాధతో ఎంత విలవిల్లాడిపోతుంది. దానికి నోరుంటే మాట్లాడితే ఆగదం ఉంటుంది అది. కానీ నోరున్న మనం కూడా అది నోరు లేక అనుభవించింది, కానీ దేవుడు నిర్ణయించింది. చూడండి, అన్ని మంచి చెట్లు చూసినట్టుగా బైబిల్ అనేకమైన మంచి చెట్లకు అక్కడ చెప్పబడుతూ ఉంటాయి. ఆకాశం కంటే ఎత్తుగా ఆ విధంగా ఎదుగుతాయని చెప్పేసి ఆ యొక్క దేవదారు నాన్నల గురించి, సరళ వృక్షాల గురించి, వాటి గురించి చెప్పబడతాయి. వాస్తవానికి చూసినట్టుగా అయితే అవి అంత పెద్ద పెరుగుతాయి కూడా. అవి 200 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు కూడా పెరుగుతాయి అవి, వాటి హిస్టరీ చూసినట్టుగా అయితే. కానీ ఈ తుమ్మ చెట్టు అంతా ఎప్పుడు కూడా పెరగదు కాదు. కానీ చక్కగా లేని నిన్ను తీసుకొచ్చేసి చక్కగా చేసిండు. చక్కగా లేని నిన్ను తీసుకొచ్చి చక్కగా చేసిండు. అదే సమయంలో నిన్ను చెక్కి నువ్వు ఎక్కడ అమర్చబడతావో నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను చెక్కుతున్నప్పుడే చూస్తూ ఉన్నాడు, నిన్ను నరికినప్పుడే చూస్తూ ఉన్నాడు. ఒక పని మనిషి ఒక కర్రను తీసుకొచ్చినప్పుడు ఇది ఎక్కడ అతకబడతావో దాని ప్రకారమే సైజు చూస్తాడు కానీ తప్ప, లేకపోతే గింత పొడవు అవసరం ఉంటే ఇంత పొడవు తీసుకొచ్చేస్తాడా? ఆడ పెడతాడా? దాన్ని పెట్టలేడు. ఎందుకంటే అది అమర్చబడడానికి ఎక్కడైతే సరిపోతుందో అక్కడనే అమర్స్తాడు. ఇక్కడ చూసినట్టుగా అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఆ పలకలు, బల్లకు అతికే పలకలు, ప్రతి విషయము చూసినట్టుగా అయితే ప్రతిదీ తుమ్మకర్రతో చేయు. అదే సమయంలో నువ్వు దానికి మేలిమి బంగారు పూతను పోయి అంటుండు. దానికి కొలుకులు చేయి, అక్కడ కూర్చొనబెట్టు. అంటే చూసినట్టుగా అయితే మన పరిస్థితి ఎంత అంధకారంలో ఉండే అంటే మనం ఒక్కొక్కరం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటి స్థితిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఏడవాల్సి ఉన్నది, కానీ ఏడుస్తలేము. ఇది నవ్వే సమయం కాదు. ఇది ఆనందించడానికి నీకు నాకు ఏం లేదు. ఏమున్నది నీకంటూ ఏమున్నది ఈ లోకంలో? ఏం లేదు. నీవు వచ్చినవనంటే నీ సొంత శక్తి చేత, నీ యొక్క సొంత బలం చేత దేవుని సన్నిధికి రాలేదు. దేవుడు నిన్ను అగాధంలో అంటే నువ్వు ఎక్కడో పడి ఉన్న నిన్ను అందరూ విసర్జించేసిరు. నిన్ను ఎవ్వరు కూడా నిన్ను అసలు లెక్క చేయని పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేసిండంటే ఉన్నతమైన స్థలములో నిన్ను నిలపాలని ఉద్దేశం కలిగి నిన్ను అక్కడి నుంచి నరికేసి తీసుకొచ్చిండు దేవుని సన్నిధిలోకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నరకబడిన నీవు ఏ విధంగా ఉంటున్నావు ఈరోజు? ఇప్పటికి కూడా నరకబడిన స్థితిలో నుంచి చెక్కబడే స్థితిలోనికి వచ్చినవా?
లేకపోతే ఇంకా నరకబడి మొద్దులా కనబడి ఉంటున్నావా? నువ్వైనా నేనమైనా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. కానీ ఈ యొక్క మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే ప్రభువా, నువ్వు చేసేదేమో తుమ్మకర్రతో, కానీ దాన్ని కప్పుతున్నది నీ యొక్క మహిమ ఐశ్వర్యంతో కదా ప్రభు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. స్తోత్రం. ఆ యొక్క బంగారం అంటే ఆ యొక్క విశ్వాసం అనే బంగారం, ఆ యొక్క బంగారంతో ఆయన యొక్క రక్తం, అంటే చూసినట్టుగా అయితే అది చాలా విషయాలుగా ఆయన పోలుస్తూ ఉన్నాడు బంగారానికి. కానీ అదే సమయంలో ఆ యొక్క రక్షణ వస్త్రం కూడా దీనితో పోల్చబడ్డది. శుద్ధమైన సువర్ణముతో పోల్చబడ్డది రక్షణ వస్త్రం. అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండే? మనం లోకంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మన మీద అంతా రకరకాల బురదలు, రకరకాల వేదనలు, అంటే మన లోపల ఉన్న పరిస్థితులు కానీ, ఇతరులు మనల్ని దూషించిన పరిస్థితులు కానీ, లేకపోతే ఇతరులకు మనం ఎట్లున్నాము? దూషించేవారిగా, ద్వేషించేవారిగా, అంటే ఇతరులను ప్రేమించలేని వారిగా మనం ఉన్నామేమో. కానీ ఎప్పుడైతే కలువరి శిలువలో తన యొక్క రక్తం పెట్టి, ఆయన ప్రాణం పెట్టి మనకు విలువ పెట్టి కొన్నాడు చూసినావా? ఆ విలువ ఏదన్నా ఉన్నదంటే నీ లోపల ఉన్న చెడుతనమును కనబడకుండా తన యొక్క రక్తము చేత మనల్ని కప్పివేసి ఉంటుంది ఈ దినం. హల్లెలూయా. ఆ యొక్క రక్షణ వస్త్రము, ఆ యొక్క రక్తము చెప్తాడు కదా, ఆ యొక్క శిలువ మీద పడిన రక్తం, ఆ శిలువ ద్వారా రక్తము అదేమైపోయిందంటే ముద్రలో పాపాల గురించి, అంటే నీ యొక్క మీద మరణమును ముద్రను రాసి పెట్టిన దాని మీద రక్తం పడ్డప్పుడు అదేమైపోయింది? మొత్తము తుడిచివేయబడ్డది. అంటే తుడిచివేయబడ్డది అని అంటే నువ్వేమైపోయినావు? తెల్లగైపోయినావు. నల్లగున్న స్వభావం నీది ఏమైపోయింది? ఎర్రగా అయిపోయింది. కానీ ఎర్రగా అయిపోయిందని అక్కడ రాయబడలేదు, తెల్లగా అయిందంట. అది హిస్సోపుతో కడిగినట్టుగా అయిపోయిందనంట. హిమము కంటే తెల్లగా మారిపోయిందనంట. అంటే నీ వస్త్రాలు ఎట్లయిపోయినాయి? ఇప్పుడు తెల్లగా అయిపోయినాయి. అంటే నీ పరిస్థితి ఎట్లయిపోయింది? నువ్వు లోపలనేమో నల్లగా ఉన్నావు, కానీ నీ మీద కప్పబడింది ఎట్లున్నది? నీ మీద కప్పబడింది తెల్లగా ఉంది. నీ మీద చూసినట్టుగా అయితే నువ్వు తుమ్మకర్రవేమో అయినా కానీ, నీవు తుమ్మకర్రవైనా కానీ నీ మీద కప్పబడిన ఆ యొక్క ఏదైతే బంగారం ఉన్నదో అది మేలిమి బంగారమై ఉన్నది. హల్లెలూయా. బంగారాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ లోకంలో బంగారాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కాబట్టి నేను కప్పబడిన నువ్వు కనీసం ఇప్పుడైనా కానీ ఇతరులకు చూచేవారిగా, అంటే చూస్తున్నప్పుడు వాళ్ళకు సంతోషకరంగా నువ్వు కనబడాలి. వాళ్ళకు నీ చూపు ఎట్లుండాలి? నువ్వు ఎట్లా కనబడాలి? వాళ్ళకు ఒక మంచి దానిలాగా కనబడాలి, అంటే ఒక ప్రేమించే దానిలాగా కనబడాలి. అంటే అలాంటిది నీ లోపల కప్పబడితేనే కానీ నీ యొక్క స్వభావము బయటికి కనబడదు. అంటే దేవుని యొక్క రక్షణ వస్త్రము కప్పబడితేనే కానీ నీ యొక్క స్వభావము బయటికి కనబడదు. నువ్వు కప్పబడకుండా ఖాళీ నరకబడి ఉన్నావు అనుకో, నీ స్వభావం ఎక్కడికి పోదు, నీది నీ దగ్గరనే ఉంటుంది. హల్లెలూయా. నరకబడి నీవు దేవుని సన్నిధికి రాగలవేమో కానీ ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మాత్రం నువ్వు స్వతంత్రించుకోలేవు. నేనైనా నువ్వైనా మనమందరం. అంటే నరకబడిన నువ్వు అప్పజెప్పుకోనాలి. నరకబడిన నువ్వు చెక్కడానికి అప్పజెప్పుకోవాలి. చెక్కడానికి అప్పజెప్పుకున్న నువ్వు మేలిమి బంగారు పూతని నువ్వు పూస్తున్నప్పుడు నువ్వు దానికి లోబడి ఉండాలి. హల్లెలూయా. నువ్వు లోబడలేదనుకో నువ్వు చెక్కబడవు. చెక్కబడకపోతే నీ లోపల మార్పు రాదు. ఎక్కడెక్కడ వంకలు ఉన్నాయో వంకలు అట్లే ఉంటాయి, ఎక్కడెక్కడ గర్క్తనాలు ఉన్నాయో అక్కడ అవి అట్లే ఉంటాయి. అంటే నీ లోపల శాపము, నీ లోపల అది చెప్పినా కానీ ఇందాక, అంటే మన లోపల ఉన్న మూర్ఖతనం, ఆ మూర్ఖ సంబంధమైన మాటలు కానీ, మూర్ఖ సంబంధమైన లోపాలు కానీ, మన చూపు కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేసే పనులు కానీ, ఇతరులను మనం దూషించే దూషణ కానీ, లోకంలో చూసినట్టుగా అయితే అనేకులు అంధకారంలో, చీకట్లో, వ్యభిచారంలో ఎన్నో రకాలుగా పడిపోతున్న పరిస్థితులు కానీ, అలాంటివి నీ వద్ద ఉండకుండా నువ్వు జాగ్రత్త పడితేనే ఆ యొక్క మహిమ వస్త్రము చేత నువ్వు కప్పబడతావు. అంటే అవి అన్నీ చెక్కబడాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఏమైపోవాలి? ఒక్కొక్కటి అన్నీ చెక్కబడాలి. అన్నీ చెక్కబడ్డప్పుడు అప్పుడు కానీ నువ్వు చక్కగావు, అప్పుడు కానీ దేవుని సన్నిధిలో నువ్వు అతకబడలేవు. దేవుని శరీరానికి నీకు సంబంధమే ఉండదు. నువ్వు చెక్కబడకపోతే నువ్వు దేవునికి
సంబంధమే లేదు. నువ్వు నరకబడ్డావు కానీ చెక్కబడలేదు. చెక్కబడకపోతే ఈ రాత్రి చెక్కబడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ చెక్కబడాలో దేవునికి అప్పచెప్పు. అవును ప్రభువా, ఇవి నా లోపల ఉన్నాయి, నన్ను చెక్కు. ఇగో ఈ పరిస్థితి ఉన్నది, నేను చూడలేకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు. మనిషి కన్నులకు మనం పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూసిన దేవునికి సమస్తము తెలుసు. నీ లోపల ఉన్న చీకటి తెలుసు, నీ లోపల ఉన్న వ్యభిచారం తెలుసు, నీ లోపల ఉన్న దోషము తెలుసు, నీవు చేస్తున్న పనులు తెలుసు, నువ్వు చేస్తున్న దొంగతనము తెలుసు, అవిచారము తెలుసు, నరహత్య తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి అవి దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు అప్పచెప్పుకుంటే అప్పుడు నిన్ను చెక్కడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీవు చెక్కడం మొదలు పెడతాడు. నీవు అప్పుడు ఏమైపోతావు? నువ్వు స్ట్రేట్గా మారిపోతావు. ఎక్కడెక్కడ వంకరగా ఉన్నావో ఆ వంకరది వంకరగా ఎవరు పెట్టరు. వంకరది వంకరగా ఎవరు పెట్టడానికి ప్రయత్నం చేయరు. మా నాన్నగారికి తెలుసు, వాళ్ళు ఏ చిన్నగా ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తారు? చెక్తా ఉంటారు కదా. చెక్కకుండా పెడతారా అన్న? మీరు పెట్టరు. ఎందుకు అని అంటే దాన్ని సరైన పొజిషన్, అంటే కరెక్ట్గా దాన్ని ఇమిడింపజేయాలి, అంటే దానికి సరిగా కూర్చొని పెట్టాలని అంటే దానికి ఉన్నదంతా ఫస్ట్ చెక్కేయాలి, దూగడ పట్టాలి. ఫస్ట్ కట్ చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? కూర్చొనంతసేపు దానికి దూగడ పడుతూనే ఉంటారు, దూగడ పడతారు, దానికి పెట్టి చూస్తారు, దూగడ పడతారు, దానికి పెట్టి చూస్తారు. తర్వాత అప్పుడు ఇది కరెక్ట్గా అతకబడ్డది, అంటే ఏ మాత్రం గ్యాప్ లేదని అనుకున్నప్పుడు మాత్రమే దానికి మేకులు కొట్టి బిగిచ్చేస్తారు. నీవు నేను దేవుని మందసానికి మనం సరిగ్గా అతకబడుతున్నామా లేదా? అతకబడే పరిస్థితి లేకపోతే ఇప్పుడైనా చెక్కబడడానికి సిద్ధపడాలి. చూస్తున్నాం, మనం చూస్తుంటే ఎంత సంతోషం కనబడుతుంది కదా. హల్లెలూయా. ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఇది కాదు. నరకబడ్డవారు అనేకులు ఉన్నారు, కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వారు ఇప్పుడు కొంతమందే ఉన్నారు. ఈ మాటలు రాని వారి గురించి కాదు, వాళ్ళు నరకబడ్డారు కానీ దేవుని సన్నిధికి చెక్కడానికి వాళ్ళు రాలేదు. అంటే చెక్కబడడానికి వాళ్ళకి ఇష్టం లేదు. చెక్కబడడానికి ఇష్టం లేని వారి గురించి నువ్వు ఆలోచించకు. వాళ్ళు రాకముందే మందసానికి నువ్వు అవసరమైన ప్లేస్లో ఎక్కడైతే నేను అతకబడాలో ప్రభు అని చెప్పేసి నువ్వు దేవుని చేతులకు అప్పచెప్పుకో. హల్లెలూయా. దేవుని చేతులకు అప్పచెప్పుకో. ఈరోజు దేవుడు నిన్ను చెక్తా ఉన్నాడు. ఒక అహోలీబాగా నిన్ను చెక్కాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే చూసినట్టుగా అయితే బెసలేలు ఏం చేస్తుండు? ఆయన కూడా నిన్ను ఎప్పుడైతే చెక్కిన తర్వాత రక్షణ వస్త్రం అనేది నిన్ను కప్పాలని చూస్తూ ఉన్నాడు. నీవు చెక్కబడకపోతే ఆయన కప్పలేడు. నువ్వు చెక్కబడకపోతే ఆయన కప్పలేడు. ఎందుకనంటే నువ్వు ఒకరి చేతికి మొదటిగా నువ్వు అప్పచెప్పుకో, నిన్ను దేవుడు చెక్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను చెక్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను చెక్కినప్పుడు చెక్కడానికి అప్పచెప్పుకున్న నువ్వు యేసుక్రీస్తు కలవరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్షణ వస్త్రాన్ని నీకు కలగజేస్తాడు. ఆ యొక్క వస్త్రము నువ్వు కప్పుకున్నప్పుడు పరిశుద్ధులతో నీ యొక్క యాత్ర ముగించిన తర్వాత పరిశుద్ధులతో ఆ యొక్క పరలోకంలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు అందరితో పాటు ఆ యొక్క మహిమ వస్త్రము కనబడుతున్నప్పుడు ఆ యొక్క మహిమ వస్త్రములు కట్టుకున్న వారి మధ్యన నువ్వు నివాసం చేస్తున్నప్పుడు నువ్వు నిలబడ్డప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆనందం కావాలనంటే మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో అప్పజెప్పుకోవాల్సి ఉన్నది. వచ్చిన నువ్వు నేను మనమందరము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే మాటి మాటికి దేవుడు మనకు అనేక సార్లు, నేను అల్పుడనే ఉండొచ్చు కానీ నాకు ఇచ్చిన దేవుని ప్రేరేపణను బట్టి, నా జ్ఞానము చేత నేను చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, ఈ ప్రేరేపణను బట్టి నేను ప్రభువా నీవు ఇచ్చిన ప్రేరేపణ ఎంబటే అవును ప్రభా దీన్ని నేను ఏ విధం చేతనైనా నేను
సంఘస్థులతో నేను పంచుకుంటాను, అంటే ఆత్మలతో పంచుకుంటాను ప్రభా. మరి నిజమే కదా, నా జీవితాన్ని కూడా నేను సరి చేసుకోవాల్సి ఉన్నది, నేను కూడా చెక్కబడవలసి ఉన్నది. కాబట్టి నేను చెక్కబడుతూ ఇతరులకు చెక్కడానికి అవకాశం ఈ ప్రభా అని చెప్పేసి నేను జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. తుమ్మకర్రతో పాటు నేను గొంగళి పురుగు గురించి కూడా నేను తీసుకోవాలనుకున్నాను. అంటే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. అంటే మన పరిస్థితి కూడా ఆ పరిస్థితి, అంటే ఆ చెట్టు ఆ పురుగు రెండు స్వభావాలు ఒకటే, రెండిటి స్వభావము ఒకటే. ఎందుకు అని అంటే ఈ పురుగుని ఎవరైనా ఇష్టపడతారా? గొంగళి పురుగుని ఎవరైనా పట్టుకొని జేబులు వేసుకుంటారా? వేసుకోరు. గొంగళి పురుగు అక్కడ పాకుతుంటే దాన్ని ఎవరైనా తీసుకొని రా అని చెప్పేసి ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. దాని స్వభావం ఏందనంటే ఆ పురుగుని చూస్తేనే అది చూడడానికి వికారంగా ఉంటుంది. అది దాని మీద ఉన్న సన్నటి ఏవైతే ఉంటాయో దాని వెంట్రుకలు, అవి చూస్తుంటేనే మనిషికి ఒక రకమైన ఇది వస్తుంటుంది, పేకి ముళ్ళు వస్తుంటుంది. అంటే దానికి ఉన్న ముళ్ళు అది మన మీద పారకముందే మనకు ముళ్ళు వస్తుంటుంది. అంటే దాని పరిస్థితి అలాంటిది. అంటే లోకంలో మనం కూడా ఉన్నప్పుడు మనల్ని కూడా ఆ విధంగా చూసే పరిస్థితే. కానీ తనకు తానుగా అదేం చేస్తుంది? మనకు దాని గురించి తెలుసు కదా. ఎంతమందికి తెలుసు ఇందులో? హల్లెలూయా. అంటే తనకు తానుగా ఏం చేసుకుంటుంది? అది చెట్టు పైకి ఎక్కిన తర్వాత తనకు తానుగా ఒక గూడును సిద్ధపరచుకొని ఆ గూట్లో ఉండి అది చచ్చిపోతుంది. అది హల్లెలూయా. అది చచ్చిపోయిన తర్వాత దాని పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరు దాని కొరకు ఎగబడుతుంటారు, దాన్ని పట్టుకోవాలని ఎగబడతారు. అది మీద నిలబడితే దాన్ని అవసరం వస్తే దాంతో సెల్ఫీ తీయాలనుకుంటారు రకరకాలుగా. అంటే అది అక్కడ చెట్టు మీద కూర్చున్నదంటే కూడా దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఫోటో తీయాలనుకుంటారు, లేకపోతే దాన్ని ఫిగర్ గీయాలనుకుంటారు రకరకాల. అంటే ఎంత సంతోషం అంటే దాని స్వభావం ఎంతగా మారిపోతుంది అని అంటే అది చచ్చిపోయేంత వరకు దాని స్వభావం మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని స్వభావం మారాలంటే అది చచ్చిపోవాలి. నీ స్వభావం మారాలంటే మనం అందరం చచ్చిపోవాలి. హల్లెలూయా. మన స్వభావం కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదేమో. ఇతరుల మీద మనం పాకుతూ ఉంటే, అంటే మన మాటలు పాకుతూ ఉంటే వాళ్ళకు అది విరక్తి కలిగిస్తుందేమో. మనం మాట్లాడే మాటలు ఇతరులను కృంగదీస్తుందేమో, ఇతరులకు గాయపరుస్తున్నదేమో. అందుకే అలాంటి పరిస్థితి నుంచి నిన్ను నీవు విడుదల కలిగించుకోవాలి. అంటే నిన్ను ద్వేషించేవారే నిన్ను ప్రేమించాలి అని అంటే నిన్ను నీవు చనిపోవాలి. హల్లెలూయా. నిన్ను నీవు చనిపోతేనే కానీ ఇతరులు నిన్ను ప్రేమించరు, ఇతరులు నీ దగ్గరికి రారు. కానీ ఒక్కరు వస్తారు. ఏ స్థితిలో ఉన్నా ఒక్కరు వస్తారు. నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను దగ్గరికి తీసేవాళ్ళు ఒక్కరు వస్తారు. హల్లెలూయా. ఎవరు? నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నిన్ను పిలిచినవాడు, అంతం వరకు ఆయనతో నిన్ను ఉండనిచ్చేవాడు ఎవరని ఉన్నారంటే ఆ యొక్క పరమ వైద్యుడైన దేవుడు. ఆ యొక్క దేవుడు మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు. నువ్వెంతటి పరిస్థితులు ఉన్నా, నువ్వు చూడనోళ్ళని వారు, ఇది లోకం మొత్తం నిన్ను ద్వేషించిన, లోకం మొత్తం నిన్ను వెలివేసిన, లోకం మొత్తము నీ మీద ఉమిసిన, లోకం మొత్తం నిన్ను చీదరించుకున్న, అంటే నీ యొక్క క్రియల్ని బట్టి, నువ్వు చేస్తున్న క్రియల్ని బట్టి, నువ్వు చేస్తున్న ఆ యొక్క గాయాలని బట్టి నిన్నందరూ నిన్ను దూషించి, నిన్ను ద్వేషించి, నిన్ను వెలివేసిన, కానీ నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు ఆ యొక్క దేవుడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించి చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టేసేసి నీకేం చేసిండు? తన యొక్క మహిమ వస్త్రము చేత నిన్ను కప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వస్త్రం చేత నిన్ను కప్పినాడు, ఆ యొక్క బంగారం చేత నిన్ను కప్పున్నాడు. వచ్చిన నువ్వు, ఈ యొక్క మాటలు విన్న నువ్వు, ఈ మాటలు అంతరంగంలో ఏమన్నా పనిచేస్తే దాన్ని చెక్కడానికి అప్పచెప్పుకుందాం. ఏమన్నా గొంగళి పురుగు లాంటి మాటలు నీ లోపల ఉంటే, అలాంటి స్వభావం నీ లోపల ఉంటే, నిన్ను నీవు ఈరోజు వాక్యం మాట్లాడిన మాటలను బట్టి, ప్రభువా నీవు నాతో మాట్లాడినావు, ఈ మాటలు నాతో మాట్లాడినావు ప్రభువా, నేను సావాలి, నేను ఉండి ఎవరికి మేలు చేయలేను, నేను ఎవరిని మేలు చేయలేను, ఎవరికి నేను నీడనీయలేను. అటు చెట్టును చూసినా దాని పరిస్థితి అట్లాగే ఉంది, ఇటు పురుగును చూసినా
ఈ యొక్క గొంగళి పురుగును చూసినా అదే విధంగా ఉంది. అంటే ఈ రెండుటి పరిస్థితి నాదే ప్రభు అని చెప్పేసి మనం ఒక్కొక్కరం దేవుని సన్నిధిలో అడుగుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము అడుగుదాం. ఎందుకనంటే ఆ పరిస్థితి మనకు ఈరోజు మనం బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకుంటే తెలుస్తుంది. నాకు కనబడదు, కానీ దేవునికి కనబడుతుంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ప్రతి ఒక్కరి మాటలు మన అంతరంగంలో ఎట్లా ఉంటాయనంటే, అక్కడ నుంచి మాట రాగానే ఇక్కడ వేదన కలుగుతుంటుంది. అవును ప్రభువా, గుర్తు చేసుకుంటాం కానీ దాన్ని ధ్యానించాం. ఆ గుర్తు చేసుకుంటాం కానీ దాన్ని విడిచిపెడతాం. గుర్తు చేసుకొని దాన్ని ఒప్పుకున్నట్టుగా అయితే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చెక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఇంకా అందరూ నిన్ను ఇష్టపడే వారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో చివరిగా చూసినట్టుగా అయితే ఆయన యొక్క మందసముకు నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా సరిపోతావో ఆయననే నీ లోపల నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందసము తయారు చేసి చివరికి ఎవరు వచ్చారు అందులోకి? దేవుని యొక్క వాక్యం, దేవుడే వచ్చింది అందులోకి. అంటే అనేకులమైన మనము చెక్కబడి, నరకబడి, సాధు చేయబడి, దానికి బంగారము చేత, అంటే నీ స్వభావము నా స్వభావము ఎవరి స్వభావం అక్కడ కనబడట్లేదు. కనబడేది ఒక్కటే, మేలిమి బంగారము. అంటే దేవుని యొక్క పరిశుద్ధత మాత్రమే ఆ యొక్క పాత్రకైనా, ఆ యొక్క కర్రలకైనా, దాని యొక్క అడుగు భాగానికైనా, దాని నిలువుకైనా, అడ్డానికైనా ఎక్కడ చూసినా బంగారం తప్ప మళ్ళీ ఇంకోటి ఏమి కనబడట్లేదు. అంటే దేవుని మహిమ తప్ప అక్కడ ఏమి కనబడట్లేదు. నువ్వు నేను అనే స్వభావం అక్కడ లేనే లేదు. ఆ మందసములో కట్టబడిన ఆ యొక్క కర్రలు దేనికి అదే, నేను పొడుగు, నేను అడ్డము అని చెప్పేసి ఏవి అనుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే అవి కనబడట్లేదు. స్తోత్రం. అవి కనబడట్లేదు. పొడుగున్న కనబడట్లేదు, అడ్డంగున్న కనబడట్లేదు, నిలువున్న కనబడట్లేదు. ఎక్కడ అమర్చబడిన దాని రూపము ఏమాత్రము కనబడట్లేదు. కనబడుతున్నది ఒక్కటే, అది మేలిమి బంగారము, దేవుని యొక్క మహిమ. ఆ యొక్క మహిమ మాత్రమే. దేవుని యొక్క మందసం అందులోనికి రాగానే ఎప్పుడైతే దేవుని దాంట్లో పెట్టిండో అది సమస్తము పరిశుద్ధపరచబడ్డది. మనము చూసినట్టుగా అయితే ఆ యొక్క యాజకులు సైతం దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో యాజకుని కుమారుడైనా దాన్ని ముట్టడానికి వీల్లేదు. అంటే అంతటి మహిమ చేత దానిలో నింపి ఉంచిన కారణాన్ని బట్టి ఆ యొక్క కట్టె స్వభావము, ఆ యొక్క కర్ర స్వభావము ఎవరిని కనబడట్లేదు. కాబట్టి ఎవరికి వారు మనమందరం ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకునే చేసి ఒక్కసారి మనము ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క మాట చదువుకొని, చివరిగా ఒక్క మాట చదువుకొని మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఏందనంటే ఒక మాట, కీర్తనలు 77, హల్లెలూయా, స్తోత్రం, దాని యొక్క 2వ మాట నుంచి 6 వరకు. నా ఆపత్కాలమందు హల్లెలూయా. నేను ప్రభువును వెతికి తిని Yes. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లయున్నది. దేవుని జ్ఞాపకం చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. Yes. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. స్తోత్రం. తెల్లటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. Yes. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును. హల్లెలూయా, స్తోత్రం. ఈ యొక్క మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏందనంటే అప్పుడు దావీదు గారు ఎలుగెత్తి ఆయన మొరపెడుతున్నాడు దేవునికి. ఏమనంటే, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నందనొలకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పును విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములు, పూర్వకాలపు సంవత్సరములు నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును. మనమందరము జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఏ స్థితిలో ఉంటివో
ఒకప్పుడు ఆపత్కాలమందు నువ్వు దేవుని వెతికిన వాడవే, నీవు దేవుని వెతికిన దానివే. కానీ ఈరోజు నీ ప్రాణము ఎట్లా ఉంది? నువ్వు వెతికేవాడిగా ఉంటున్నావా? నీ ప్రాణము ఓదార్పు నందనలకై ఉన్నప్పుడు, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, దేవుడు ఎదుట నీవు నిట్టూర్పులు విడుచుచున్నావా? దేవుని నీ ఎదుట నువ్వు నిట్టూర్పులు విడుచుచున్నట్టుగా అయితే నీ కన్నులు మూతపడవు. దేవుడు నీకు రక్షణ వస్త్రము కలగజేయవాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. నిన్ను ఆయన మహిమతో కప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఎప్పుడైతే నీవు అవును తొల్లిటి దినములు పూర్వకాలము సంవత్సరములను జ్ఞాపకము తెచ్చుకో. రక్షణ పొందిన ఆ తొల్లిటి దినము, ఆ యొక్క మొదటి దినాల్లో, రక్షణ పొందిన మొదటి దినాల్లో నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీవే విధంగా దేవుని సన్నిధిని ధ్యానించావు? దేవుని సన్నిధిని ఏ విధంగా వెతికావు? ఈరోజు ఎక్కడ పోయింది? ఈరోజు ఎక్కడ పోయింది? నీవు రాత్రి వేళ పడుకున్నాను ఆ యొక్క పాటను, నీవు పాడిన పాటను నీవు జ్ఞాపకము చేసుకున్నావే. ఈరోజు నీకు జ్ఞాపకం రావట్లేదా? నువ్వు పెట్టిన మొర, నువ్వు లోకంలో ఉన్నప్పుడు పెట్టిన మొర దేవుడు విని నిన్ను నరికి, లోకములో నుంచి నరికి, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నిన్ను నరికి తన యొక్క మందిరంలోనికి తీసుకొచ్చాడు, తన చేతిలోనికి తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మను చేతిలోనికి అప్పజెప్పినప్పుడు ఆయన నిన్ను చెక్కి, నిన్ను సరిచేసి తన యొక్క మందసానికి నిన్ను సిద్ధపరుస్తుండగా అనేక మార్లు నిన్ను చెక్కుతున్నప్పుడల్లా నీకు గాయమైండవచ్చు, కానీ చివరికి మహిమ చేత నిన్ను నింపి ఉంటున్నాడు. హల్లెలూయా! చివరికి నిన్ను మహిమ చేత నింపి ఉంటున్నాడు. సంఘములో ఆ యొక్క మహిమలో నిలిచి ఉండాలని దేవుడు నిన్ను ఈ రాత్రి కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరి చేసుకో. ఇప్పుడైనా నువ్వు చెక్కబడడానికి అప్పజెప్పుకో. ఇప్పుడైనా నువ్వు చావడానికి సిద్ధపడు. నిన్ను నువ్వు చావడానికి సిద్ధపడు. నిన్ను నువ్వు చచ్చిపోయినవా అనేకులకు ఇష్టముగా నువ్వు మారిపోతావు. అనేకులకు నువ్వు సంతోషాన్ని కలుగజేస్తావు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈ దినం నీవు ఏ విధంగా ఉన్నావు? దేవుడు ఈ దినము, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి వారితో, నీతో నాతో మాట్లాడుచున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీకు గాయమవుతుందేమో సహోదరి, సహోదరుడా, నీకు గాయమవుతుందేమో, కానీ జ్ఞాపకము తెచ్చుకో. నీ తొలిటి దినాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీవు చేసిన ప్రార్థనని జ్ఞాపకం తెచ్చుకో. నీవు విడిచిన నిట్టూర్పులను జ్ఞాపకం తెచ్చుకో. నీవు ఏ విధంగా దేవుని సన్నిధిలో నీవు నిత్యము మానక నీవు రోధిస్తూ ఉండేవానివి, నీవు నిత్యము మానక రోధిస్తూ ఉండేదానివి. ఆత్మలో భారము కలిగి నీవు దేవుని సన్నిధిలో నిత్యము నీ కన్నీళ్లు విడిచేదానివి. నిత్యము నువ్వు దేవుని సన్నిధిలో గోజాడిన నీవు ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? నరకబడిన నీవు ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరిగి మరలా దేవుని చేతిలోనికి రాకుండా నీవు కాలి నరకబడి దేవుని సంఘంలో ఉన్నావా? అది వ్యర్థమే. నరకబడ్డ నీవు అతకబడకపోతే నీవు వ్యర్థమే. నీవు చెక్కబడకపోతే వ్యర్థమే. నీవు చెక్కబడకపోతే వ్యర్థమే. నీవు చెక్కబడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చరించాడు. ఆయన బుద్ధి చెప్తున్నప్పుడు ఇప్పుడైనా నీ నడవడికను మార్చుకో. నీవు ఎవరిని గాయపరుస్తున్నావో ఇప్పుడైనా జ్ఞాపకము తెచ్చుకో. నువ్వెవరిని మోసము చేస్తున్నావో ఇప్పుడైనా జ్ఞాపకము తెచ్చుకో. నువ్వెవరినైనా దూషిస్తున్నావేమో ఇప్పుడైనా జ్ఞాపకము తెచ్చుకో. అవును ప్రభువా, ఇలాంటి స్థితి నా లోపల ఉన్నది, నేను చెక్కబడాలి ప్రభువా, నేను చెక్కబడాలని
నీవు దేవుని సన్నిధిలో అప్పజెప్పుకో, నీవు దేవునికి అప్పజెప్పుకో. అవును, నిన్ను చెక్కుతున్నప్పుడు బాధ కలగవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు, కానీ చెక్కబడిన నీవు మహిమతో నింపబడతావు, దేవుని మహిమతో నింపబడతావు. దేవుని యొక్క రక్షణ వస్త్రము, ఆ యొక్క కవచము నీ యందు ఆయన నీ మీద కప్పినప్పుడు నీ స్వభావము ఏమీ కనబడదు. సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరుడా, నువ్వు జ్ఞాపకం చేసుకో. అవును ప్రభా, నిజమే దేవా, నేను అల్పుణ్ణయ్యా, నేను అల్పుని దేవా, నాతో మాట్లాడావు ప్రభా. నిజమే నాయనా, నా పరిస్థితి ఒక తుమ్మ కర్రలాగుంది దేవా, ఆ తుమ్మ చెట్టుకున్న ముండ్ల లాంటిదే నా జీవితమై ఉంటుంది నాయన. నా నోటి నుంచి వచ్చే మాట ఇతరులని అది పొడిచి గాయపరిచే పరిస్థితి ఉన్నదేమో. అలాంటి మాటలు రాకుండా నీవే కాయు ప్రభా, నన్ను చెక్కివేయము దేవా, అలాంటి ముండ్లను తీసివేయము దేవా, అలాంటి గరుకుతనము తీసివేయము దేవా. అవును ప్రభా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. అడుగుదాం దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ఆయన మాట్లాడిన మాటలను బట్టి దేవుని మహిమ పరుస్తాం. మనము నోరు తెరిచి దేవుని మహిమ పరుస్తాం. అవును, వచ్చిన నీవు ఈరోజు వాక్యము నీతో మాట్లాడిందేమో, దేవుడు నీతో మాట్లాడిండేమో, సరి చేసుకోవాల్సింది ఉందేమో. నువ్వు సరి చేసుకోమని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుంటున్నాడు. కాబట్టి ఇతరులని గాయపరచకు. నీ నోటి నుంచి దీవెన వచనం రావాలి, నీ నోటి నుంచి దీవెన మాత్రమే రావాలి, నీ నోటి నుంచి శాపవచనం రావద్దు. నీ నోటి నుంచి ఒక మెల్లనైన స్వరం రావాలి. నీవు మాట్లాడినప్పుడు అనేకులు ఆకర్షించబడాలి. ఎందుకంటే నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు, దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వాడవు. రక్షణ వస్త్రం నిన్ను కప్పి ఉంటున్నాడు. కాబట్టి నీ ద్వారా అనేకులు ఐశ్వర్యవంతులుగా, అంటే ఆత్మానుసారమైన ఐశ్వర్యవంతులుగా కావాలంటే మొట్టమొదటిగా నీవు కనబడకుండా నీ స్వభావము కప్పివేయబడాలి. దేవుని మహిమ అనే రక్షణ వస్త్రం మాత్రమే కనబడితే దాన్ని ఇష్టపడని వారెవ్వరుండరు. నీవెక్కడికి వెళ్ళినా అందరూ నిన్ను ఇష్టపడేవారిగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు, అతని స్తోత్రం, నీవు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అని దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా కృపా కృపా. స్తోత్రములు. నీకే మహిమ. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా, అవును నేను చెక్కబడాలని ఎవరైతే అనుకున్నారో, దేవుడు మాట్లాడాలని ఎవరైతే విశ్వసించారో వారు ప్రార్థన చేయండి. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, కృప తండ్రి, స్తోత్రం దేవా. సజీవ లెక్కలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. కృపా, స్తోత్రములు ప్రభువా. అవును, ఎన్నో రోజుల నుండి నా ప్రభువా స్తోత్రములు తండ్రి అయ్యా. నా ప్రభువా, నీ మందిరానికి రాకుండా నా ప్రభువా స్తోత్రములు అయ్యా. ఈ సమయాన్ని గడపకుండా అయ్యా ఎన్నో రోజులుగా దూరంగా ఉంటున్న నన్ను నా ప్రభువా ఈ వాక్యం వినడం కోసమే నన్ను నడిపించి ఉంటున్నావేమో నా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అవును, ఒకప్పుడైతే నా ప్రభువా తండ్రి ఆయన నా తండ్రి అరణ్యంలో అడవిలో ఉన్నట్టు నా ప్రభువా నన్ను నా ప్రభువా ఒక తుమ్మ కర్ర వలె నా ప్రభువా తుమ్మ చెట్టులుగా ఉన్న నన్ను నా ప్రభువా స్తోత్రములయ్యా, ఒక విగ్రహారాధికును నా ప్రభువా స్తోత్రములయ్యా, నన్ను నా ప్రభువా తండ్రి వేరుపరిచి నా ప్రభువా అయ్యా నా తండ్రి నన్ను నా ప్రభువా తండ్రి నరికి నా ప్రభువా స్తోత్రములయ్యా. అయ్యా నా ప్రభువా మీ పరిశుద్ధమైన రక్తములో నా ప్రభువా స్తోత్రములయ్యా నన్ను కడిగి పవిత్రపరిచి రక్షించి నా ప్రభువా స్తోత్రములయ్యా. నీ బిడ్డగా చేసుకున్నందుకై వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అవును, అయినప్పటికీ కూడా నేను అనేక సార్లు తప్పిపోతున్నాను ప్రభువా, అనేక సార్లు పడిపోతుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి దయతో నన్ను క్షమించండి, మన్నించండి ప్రభువా. అవును నా ప్రభువా, తుమ్మ చెట్టుకున్నటువంటి నా ప్రభువా స్వభావం నాలో ఉంటున్నదేమో నా ప్రభువా. అవును నా తండ్రి, దానికున్నటువంటి గరుకుతనము, దానికి
అనుకున్నటువంటి ముండ్లు నా ప్రభువా, అవును నా ప్రభువా స్తోత్రములు తండ్రి. అయ్యా నా ప్రభువా, ఎవరు ఇష్టపడని నా ప్రభువా ఆ చెట్టు అయినప్పటికీ కూడా నీవు ఎంతగానో ఇష్టపడి నా ప్రభువా అయ్యా తండ్రి స్తోత్రములయ్యా. నీకు పనికొచ్చే పాత్రగా నా తండ్రి, పనికొచ్చే వస్తువుగా నువ్వు తయారు చేసుకున్నందుకై వందనాలు తండ్రి స్తోత్రములయ్యా. అలాగా నా ప్రభువా తండ్రి, నీకు ఇష్టమైతే నా ప్రభువా అయ్యా నన్ను కూడా నా ప్రభువా ఒక వస్తువుగా తయారు చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా స్తోత్రములు తండ్రి. ఒకవేళ నా ప్రభువా దానికి ఉన్న స్వభావం ఇంకా నాలో ఉన్నట్టయితే దయతో నన్ను క్షమించి నా ప్రభువా వాటి నుండి నా ప్రభువా విడుదల దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. అవును నా ప్రభువా, దానికి నా ప్రభువా అయ్యా నా తండ్రి దాన్ని చెక్కి నా తండ్రి అయ్యా నా ప్రభువా దానికి ఒక మంచి స్వరూపమునిచ్చి తండ్రి, ఇదిగో నా ప్రభువా బంగారముతో నా ప్రభువా ఒక కవచమును నా ప్రభువా అయ్యా నా తండ్రి నువ్వు తొడిగించినట్టుగా నా ప్రభువా, అవును నా ప్రభువా బంగారం అనే విశ్వాసం నా తండ్రి నాలో మాలో ఒక్కొక్కరిలో కనబడుటకు నా తండ్రి నీ కృప దయచేయండి ప్రభువా. అవును నా తండ్రి, మా స్వభావం ఎలా ఉన్నప్పటికీ కూడా నీ ఎదుట మా యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకున్నట్టయితే నా తండ్రి మా పాపములన్నింటినీ క్షమించి నా ప్రభువా స్తోత్రములయ్యా. అవును నా ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరిచి నా ప్రభువా మా యొక్క విశ్వాసం ద్వారానే నా ప్రభువా అనేకులకు కనబడే విధంగా నా తండ్రి మమ్మల్ని తయారు చేయండి ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. అవును నా ప్రభువా స్తోత్రములయ్యా. మరి తుమ్మ చెట్టు మీద ఉన్నటువంటి నా ప్రభువా ఆ గొంగళి పురుగు గురించి కూడా నీవు మాట్లాడి ఉంటున్నావు తండ్రి. అది ఆ తండ్రి దాన్ని చూస్తే ఎవరు కూడా ఇష్టపడరు ప్రభువా, అలాంటి దాన్ని నా ప్రభువా తండ్రి ఒక మంచి నా ప్రభువా అందరు ఇష్టపడే వారిగా నా తండ్రి దాన్ని నా ప్రభువా దాని స్వరూపం నీవు మార్చి ఉంటున్నావు తండ్రి. అవును నా ప్రభువా, ఎక్కడో పడిపోయిన బిడ్డలను నా ప్రభువా నీవు నా ప్రభువా పిలిచి ఏర్పరచుకొని నా ప్రభువా వారికి మంచి స్వరూపం ఇస్తుంటున్నందుకై వందనాలు తండ్రి స్తోత్రములు తండ్రి. అవును ఎంతమంది ద్వేషించినప్పటికీ నా ప్రభువా, ఎంతమంది నా ప్రభువా వెలివేసినప్పటికీ కూడా ఆయా మాటల ద్వారా ద్వేషించినప్పటికీ నా ప్రభువా దూషించినప్పటికీ కూడా తండ్రి అదైతే నా ప్రభువా స్తోత్రములయ్యా ఒక గొంగళి పురుగు తండ్రి అయా తన్ను తానుగా ఒక గుడారంను తయారు చేసుకొని నా ప్రభువా తన గూడు నా తండ్రి తండ్రి నా ప్రభువా ఎవరికి కనపడకుండా కొన్ని రోజులు నా ప్రభువా ఆ చెట్టు మీదనే ఉండి నా ప్రభువా అది నీకు ఎంతగా మొరపెట్టుకుంటుందో తెలియదు ప్రభువా, ఎంతగానో గోజాడుతున్నదో తెలియదు ప్రభువా. అయా నా తండ్రి అది ఎన్నిసార్లు నా ప్రభువా అయా మిమ్మల్ని నా ప్రభువా నా తండ్రి అయా ఆరాధిస్తుందో తెలియదు నా ప్రభువా తండ్రి స్తోత్రములయ్యా. అవును నా ప్రభువా అది నా ప్రభు ఎంతగానో విరిగి నలిగి నా ప్రభువా అయా అది చచ్చిపోయి తిరిగి నా ప్రభువా ఒక నూతన స్వభావంలోనికి మార్చినట్టుగా నా తండ్రి మేము ఒక్కొక్కరము కూడా నా తండ్రి ఆ విధంగా నా ప్రభువా నీ సన్నిధానంలో నా ప్రభువా మా యొక్క పాపములను నా ప్రభువా నా యొక్క పాపములను నా ప్రభువా నాలో నా తండ్రి నాలో ఉన్నటువంటి కల్మషములు నా ప్రభువా నాలో ఉన్నటువంటి సమస్త మలినములన్నీ కూడా నా ప్రభువా తొలగించి వేయించుకుంటకు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క పాపంను విడిచిపెట్టుకుంటకు నా తండ్రి మీ ఎదుట గోజాడే స్వభావంను మరపెట్టుకునే స్వభావం నా తండ్రి మా పాపంను విడిచిపెట్టుకునే స్వభావం ఒక్కొక్కరికి దయచేయండి ప్రభువా. కన్నీరు విడిచేవారుగా నా ప్రభువా అయ్యా నా తండ్రి ఎంతగానో మీకు మొరపెట్టేవారుగా నా తండ్రి స్తోత్రములయ్యా తయారు చేయండి ప్రభువా. నిజంగా నీకు మొరపెట్టుకున్న వారిని నా ప్రభువా నీవెంతగానో నా ప్రభువా ప్రేమిస్తున్నావు నా తండ్రి, వారి మొరను వింటున్నావు ప్రభువా, వారికి ఉత్తరం దయచేస్తుంటున్నావు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అవును నా ప్రభువా గొంగళి పురుగుకు నా తండ్రి దానికి నూతన స్వభావం ఇచ్చినట్టుగా నూతన నా ప్రభువా రూపమునిచ్చినట్టుగా నా తండ్రి మాకును నా ప్రభువా నూతన స్వభావమును నా ప్రభువా నూతన రూపమును నా ప్రభువా అయ్యా మాకు దయచేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అవును ఎంతో మంది దాన్ని ఇష్టపడుతుంటున్నట్టుగా తండ్రి మమ్మల్ని కూడా ఇష్టపడే వారుగా నా తండ్రి అవును నా ప్రభువా మాలో ఉన్నది కాదు కానీ అయ్యా తండ్రి మాలో ఉన్నవాడు నీవు కనుక నా ప్రభువా నీవు మాత్రమే అందరికి కనబడే విధంగా నా ప్రభువా మీ యొక్క మహిమా స్వభావం నా తండ్రి మహిమను నా ప్రభువా మాపై దింపండి తండ్రి స్తోత్రములు తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభువా, మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి, నిజమే నా తండ్రి. అవును నా ప్రభువా నా దేవా నీకెన్నో రోజులుగా దూరంగా ఉంటున్నాము నా తండ్రి, మమ్మల్ని అంతగా పిలిచినప్పటికీ కూడా తండ్రి స్తోత్రములు ప్రభువా. అయ్యా నా ప్రభువా నా తండ్రి మేము చేయి విడిచి నా ప్రభువా స్తోత్రములయ్యా దూరంగా వెళ్ళిపోయే వారిగానే ఉంటున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి మేము పట్టుకుంటే విడిచిపెట్టు వారిగా ఉంటున్నాము కానీ ప్రభువా నీవు పట్టుకున్నట్టయితే ప్రభువా ఎల్లప్పుడూ నా ప్రభువా మమ్మల్ని నడిపించేవాడుగా ఉంటావు కనుక నా తండ్రి మా ఒక్క చేతిని నా ప్రభువా మీరే పట్టుకొని నడిపించండి ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా. అవును
అవును నా తండ్రి, మా మరణాంతం వరకు నా ప్రభు, నీ రాకడ సమయం వరకు కూడా నా తండ్రి మేము నమ్మకంగా నా తండ్రి విశ్వాసంగా నా ప్రభు అయా ఉండుటకు నా ప్రభు మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకుంటకు నా తండ్రి సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు ప్రభు. అవును నా ప్రభు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్న వాడువు నీవు నా ప్రభు, మమ్మల్ని పిలుచుకున్న వాడువు నీవు నా ప్రభు. మా పట్ల మీ ఉద్దేశము నా ప్రభు, మా పట్ల మీ చిత్తం ఏమైందో నా ప్రభు నీవే నెరవేర్చుకోండి ప్రభు. స్తోత్రములు తండ్రి. నీవే కృప దయచేయండి తండ్రి. మా ఒక్కొక్క కుటుంబాలను నా ప్రభు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరైతే నా ప్రభు ఇలాగా ఉంటున్నారో ప్రభు అయ్యా అవన్నీ మార్చండి తండ్రి. స్తోత్రములయ్యా, సరి చేయండి ప్రభు. నిజంగా ఈ వాక్యం నాతోనే మాట్లాడుతున్నామని గ్రహించే మనస్సును దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు అయ్యా ఒప్పింపే మనస్సును దయచేయండి ప్రభు. అయ్యా మాలో నాలో ఉన్నటువంటి స్వభావమును తీసివేసి నా ప్రభు కేవలం నీ స్వభావం నా ప్రభు, నీ రూపము మాలో వచ్చుటకు నా ప్రభు అయ్యా నీవు చూపించిన మార్గంలోనే మేము నడుచుటకు తండ్రి నువ్వు సహాయము చేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. నీవు కృప చూపించమని నా ప్రభు ఇంతవరకు మాతో ఉన్న దేవుడా మీకు వందనాలు ప్రభు. ఇక ముందు రోజులలో కూడా నా తండ్రి నీవు తోడయ్యండి, కృప చూపించండి ప్రభు. అయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా అవును నా ప్రభు, ఆ మందసమును చేయటకు నా ప్రభు ప్రత్యేకించిన వారిని నా ప్రభు స్తోత్రములయ్యా. ఒక యూదా గోత్రంలో నుండి నా ప్రభు స్తోత్రములయ్యా, ఒక నా ప్రభు స్తోత్రములు తండ్రి గాదు గోత్రంలో నుండి నా ప్రభు అని ఏర్పరచుకొని ఉంటున్నావు తండ్రి. అవును నా ప్రభు అయ్యా నా తండ్రి మమ్మల్ని కూడా నా ప్రభు నీ చిత్తమైతే నా తండ్రి ఒక పని మట్టుగా తండ్రి స్తోత్రములయ్యా. అయ్యా సంఘంలో ఉంటున్నటువంటి వారిని ఒక స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా తండ్రి, నీకు వందనాలు. ఆమేన్.